ఒక మనిషి నిజ స్వరూపం తెలియాలంటే మీరు గమనించాల్సిన విషయాలు. మనుషులు పైకి కనిపించేంత అమాయకులుగా లేదా మంచివారిగా ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి అసలు రంగు బయటపడాలంటే వారి మాట తీరును, ప్రవర్తనను లోతుగా పరిశీలించాలి. కేవలం రూపం చూసి ఎవరినీ తప్పుగా అంచనా వేయకూడదు. ఎవరినైనా ఇట్టే కనిపెట్టేందుకు ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడం అనేది ఒక పెద్ద కళ. బయటకు కనిపించే రూపం, మాట్లాడే తీరును బట్టి ఒక వ్యక్తి మంచివాడా కాదా అని నిర్ణయించడం చాలా కష్టం. చాలామంది ఎదుటివారిని ఆకట్టుకోవడానికి ముసుగులు ధరిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి అసలు క్యారెక్టర్ ఎప్పుడూ వారి ప్రవర్తనలోనే దాగి ఉంటుంది. కేవలం మాటల మీద మాత్రమే కాకుండా, వారి ఆలోచనా ధోరణి మీద దృష్టి పెడితే ఎవరినైనా ఇట్టే కనిపెట్టవచ్చని చెప్పారు. ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గొప్పలు చెప్పుకునే అలవాటు ఉందా? ఒక వ్యక్తి దేని గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారో గమనిస్తే వారి ప్రాధాన్యతలు ఏంటో తెలుస్తుంది. కొందరు తమ హోదా, డబ్బు లేదా తమకు ఉన్న పరిచయాల గురించి పదే పదే గొప్పలు చెబుతుంటారు. ఇలాంటి వారిలో ఆత్మవిశ్వాసం కంటే అభద్రతా భావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తమను తాము గొప్పగా ప్రదర్శించుకోవాలనే తపన ఉన్నవారు ఇతరుల్ని తక్కువ చేసే స్వభావాన్ని కలిగి ఉండవచ్చు. వారు ఇచ్చే ప్రాధాన్యతల్ని బట్టి వారి నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయో మనం అంచనా వేయవచ్చు. మాటల వెనుక ఉన్న మర్మాన్ని పట్టేయండి. మనం సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే విషయాలను మాత్రమే వింటాం. కానీ ఒకరి వ్యక్తిత్వం తెలియాలంటే వారు ఏం చెబుతున్నారు అనేదానికంటే ఆ మాటల ద్వారా వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో గ్రహించాలి. వారి సంభాషణల్లోని లోతును పరిశీలిస్తే వారి మానసిక స్థితి అర్థం అవుతుంది. కొందరు పైకి సాదాసీదాగా మాట్లాడుతున్నట్లు అనిపించినా వారి మాటల్లో గర్వం లేదా ఈర్ష్య వంటివి ధ్వనిస్తుంటాయి. అందుకే మాటల్ని కేవలం వినడం కాకుండా ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాలను సూక్ష్మంగా గమనించడం అలవాటు చేసుకోవాలి. ఫిర్యాదులు చేసే ధోరణిని గమనించండి. వ్యక్తుల నిజస్వరూపం వారు చేసే ఫిర్యాదుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు ఎప్పుడూ ఏదో ఒక విషయానికి మీద అసంతృప్తిగా ఉంటారు. వ్యవస్థ మీదనో కుటుంబ సభ్యుల మీదనో లేదా స్నేహితుల మీదనో నిరంతరం కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న సమస్యకు ఇతరుల్ని బాధ్యులను చేసే వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. పక్కవారి మీద నెగెటివ్ విమర్శలు చేసేవారు తమ సొంత లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఫిర్యాదుల ధోరణి ద్వారా అవతలి వ్యక్తి ఎంతటి సానుకూల దృక్పథం కలిగి ఉన్నారో మనకు ఇట్టే అర్థం అయిపోతుంది. హాస్యం ఎవరి మీద చేస్తున్నారు? నవ్వు అనేది మనిషిలోని స్వచ్ఛతకు నిదర్శనం. అయితే ఆ నవ్వు దేని మీద వస్తోంది అనేది ఇక్కడ ముఖ్యం. ఎదుటివారిని కించపరుస్తూ నవ్వుకునే వారు లేదా ఇతరుల బలహీనతలను చూసి ఎగతాళి చేసే వారు మానసికంగా అంత పరిణతి చెందిన వారు కాదు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆస్వాదించే వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల కష్టాల్ని చూసి నవ్వుకునే స్వభావం ఉంటే అది వారిలోని క్రూరత్వాన్ని సూచిస్తుంది. అందుకే ఒక వ్యక్తి దేని గురించి నవ్వుకుంటున్నారో పరిశీలించడం చాలా అవసరం. అంచనా వేయండి. అర్థం చేసుకోండి. మనుషుల్ని అంచనా వేయడం అంటే వారిని తప్పు పట్టడం కాదు. మనల్ని మనం రక్షించుకోవడం. ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది తెలియాలంటే ఈ పరిశీలన తప్పనిసరి. కేవలం పరిచయం అయిన వెంటనే ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వకుండా, కొంత సమయం పాటు వారి మాటలు, నవ్వులు, ఫిర్యాదులను గమనించండి. ఈ చిట్కాలు పాటిస్తే మోసపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సమాజంలో రకరకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. అందరినీ జడ్జ్ చేయకుండా వారి వ్యక్తిత్వ లోతులను అర్థం చేసుకోవడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండొచ్చు.